సార్ 60 ఇయర్స్ ఉన్నవాళ్ళకు కూడా నా దగ్గరికి వచ్చేటటువంటి పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా వస్తారు. కోరిక వేరు, శరీర సహకారం వేరు. కోరిక ఉండొచ్చు, బట్ శరీర సహకారం కావాల్సిందే కదా. అంటే 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్న వ్యక్తులు శరీరం సహకరించాలి. మీ కోరికకు తగ్గట్టుగా శరీరం సహకరించాలి. ఇదివరకు ఒక వీడియోలో చెప్పినట్టు ఒక వెయిట్ని ఎత్తాలంటే మీ శరీరం దానికి ఆ వెయిట్ని బేర్ చేసే విధంగా మీ మజిల్ కానీ మీ శరీర దారుఢ్యం కానీ ఉండాలి. మీ వయసు మీ శరీరానికి తెలియదు, మీ శరీరానికి మీ వయసు తెలియదు. అది పోషకాలు సక్రమంగా అందించినంత వరకు కూడా అది మిమ్మల్ని యవ్వనంగానే ఉంచుతుంది. చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ మనం చూస్తలే, ఆవిడ బాంబేలో రేఖా గారు ఎవరో ఉంటారు కదండి ఫిల్మ్ యాక్టరు, అసలు ఎంత అందంగా ఉంటారు. ఆవిడ వయసు ఎంత, ఏం చేస్తున్నారు ఆవిడ? అమృతం ఏమైనా తాగొచ్చారా? అమృతం ఏమి తాగి రాలేదు, శరీరానికి పోషకాలను అందిస్తున్నారు. ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు అట్లాగూ. ఇంకొక కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళకంటే చిన్నోళ్ళు. ఇవాళ మనం ఏదన్నా ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నప్పుడు లేకపోతే అవార్డ్స్ మన సైమా అవార్డ్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆవిడ కంటే చిన్న ఆవిళ్ళు కూడా వస్తూ ఉంటారు. వీళ్ళు అమ్మమ్మలాగా ఉంటారు, ఆవిడేమో ఇంకా అంత యంగ్గా ఉంటారు. కారణం ఏంటి? అదే ఆవిడ ఉన్నటువంటి 65 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు మన ఇంటికి వచ్చేసరికి బీపీలు, షుగర్లు, మంచం మీద దగ్గులు, గోల. ఆవిడకి అన్ని సపర్వరీలు అన్నీ చేయాలి. కొడుకు చూడకపోతే గోల, కోళ్ళు సరిగ్గా భోజనం పెట్టకపోతే గోల. అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు స్టేజ్ మీద. కారణం ఏంటి? వాళ్ళు అమృతం తాగి రాలేదు, వాళ్ళకేమి స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమీ అవ్వలేదు బాడీలు. కేవలం ఆహారం, అలవాట్లు, ఈ రెండే. అంటే ఆ శరీరానికి కావలసినటువంటి పోషకాలను సమృద్ధిగా అందిస్తున్నారు కాబట్టే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో కూడా బాగుంది. ఫారినర్స్ని మీరు అడగాలి వయసు ఎంత అని, 60-70 ఏళ్ళు అంటే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే వాడు 20-30 ఏళ్ళు కుర్రోళ్ళ కనబడుతూ ఉంటాడు, వాడు వయసులో పెద్ద ఉంటాడు. ఏం చేస్తాడు వాడు? చక్కగా రోజుకి 8 నుంచి 12 గంటలు బతకడానికి చక్కగా ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం కష్టపడతాడు. తర్వాత వాడి ఆహార సమయం వాడిదే, వాడి వ్యాయామ సమయం వాడిదే. శనివారం ఆదివారం రెస్ట్ తీసుకోవాల్సిందే. అంటే ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు, ఆనందంగా ఉండగలుగుతున్నారు. 70 ఏళ్ళు వయసు వచ్చిన కుర్రోళ్ళలాగా ఉండగలుగుతున్నారు. 70 ఏళ్ళు వయసు వచ్చిన ఆరోగ్యకరమైనటువంటి జీవితంతో పాటు సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలుగుతున్నారు. మరి ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళు ఏంటి, ఏ కేటగిరీలోకి వస్తారు? కోరికలు కలుగుతున్నాయి సార్ అంటే నా శరీరం సహకరించట్లేదు సార్, అంతే కదా మీరు అడిగేది. శరీరం సహకరించకపోవడానికి గల కారణాలు ఏంటో మీకు అర్థమైందా? మీరు తీసుకునే ఆహారం లోపాల వల్ల మీ శరీరం మీకు సహకరించట్లేదు. మీరు ఓ మెడిటేషన్ చేద్దామని కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారంటే ఒక పక్కన డీజే పెట్టారు, కూర్చున్నారు. అవుద్దా? వల్ల అవుద్దా? ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుకుంటున్నారు, పక్క రూములో పెద్ద పాటలు పెట్టుకుంటున్నారు. అవుద్దా? సౌండ్ తగ్గించు అంటున్నాం. ఎందుకు చెప్తాం? కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందా, అంతే కదా. అంటే మీరు అనుకున్నటువంటి పని సక్రమంగా జరగాలి అంటే మీకు వినపడాలన్నా, మీరు చేయాలన్నా మీకు ఏం ఉండాలంటే ఎక్స్టర్నల్ ఇవి రాకూడదు, మన బౌండరీలోకి రాకూడదు. అలాగే మనం కూడా ఇక్కడే ఉండి చేయాలి. ఇప్పుడు అంత బాగానే ఉంది, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మనం ఎక్కడో చూస్తున్నాం అనుకోండి, హలో నేను చెప్పేది వినపడుతుందా అంటాం. అంటే మనిషి ఎక్కడ ఉంటాడు, మనసు ఎక్కడ ఉంటాడు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీ శరీర దారుఢ్యం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మీ వయసు కాదు, మీ శరీరానికి మీ వయసు తెలియదు. కాబట్టి మీకే తెలుసు, మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు, మీ శరీరానికి తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే సైంటిఫికల్గా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని మిలియన్ ట్రిలియన్ కణాలు చేత నిర్మించబడినటువంటి మన శరీరం, ప్రతి కణము కూడా అది 3 నెలలకో 4 నెలలకో 120 రోజులకో 12 రోజులకో 24 రోజులకో కొత్త కణం జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఈ శరీరం ఇట్స్ అ బ్రాండ్ న్యూ కొత్త శరీరం. అది 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు అది ఆటోమేటిక్గా ఈ శరీరం కొత్తగా ఉంటుంది. అలాంటప్పుడు వ్యాధి ఎక్కడ కంటిన్యూ అవుతుంది? ఇది నేను చెప్పింది కదా, సైన్స్. ఇవి గూగుల్లో కొట్టి చూడండి, ది సీక్రెట్ ఆ బుక్లో బ్రహ్మాండంగా రాస్తారు. శరీరం ఆ బ్రాండ్ న్యూ అయినప్పుడు మీ డిసీజ్ ఎగ్జిస్టెన్స్ అవ్వకూడదు కదా. అంటే డిసీజ్ ఎగ్జిస్టెన్స్ ఉండడానికి గల కారణం మన ఆలోచన విధానం.
వయసు అయిపోయింది, 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేముందిలే అనుకోవటం ప్రధానమైనటువంటి కారణాలు. కాబట్టి 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా మీరు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అంటే మీ శరీరం మీద మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీ శరీరం పైన మీరు అవగాహనతో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మీరు మీ వయసుని మీరు మర్చిపోవాలి. దానికి శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వయసుతో పాటు కొన్ని డైజెస్ట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి అది ఎలా, ఏమేం తినాలి, ఏమేం తినకూడదు, ఆ వయసులో ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి డైట్ ఫాలో అయితే బాగుంటుంది, తొందరగా రికవర్ అవుతుంది అన్న విషయాల్ని నేను చెప్తాను. దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.